సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. 16వ కీర్తన 11వ వచనము. అవును ప్రియులారా, ఈ లోకంలో సంతోషము మానవునికి కావాలి అనంటే అది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది, కానీ ఇంకెక్కడా కూడా దొరకదు ప్రియులారా. సంతోషముగా ఒక వ్యక్తి ఉండాలి అని అంటే అతని యొక్క హృదయము సమాధానకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క జీవితము సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది సమాధానముగా లేదా సంతోషంగా అని కనుక ఆలోచన చేస్తే, చాలామంది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ధనము ఉంటే సంతోషం ఉంటుందండి, మనకు కావలసినటువంటి సమస్తమును కూడా సమకూర్చుకుంటే సంతోషముగా సమాధానంగా ఉండవచ్చండి అని ఆలోచిస్తారు. కానీ ఇదంతా కూడా తప్పు అని సొలొమోను భక్తుడు తన యొక్క ప్రసంగి గ్రంథంలో వ్రాస్తాడు. అతడు మంచి జ్ఞాని సొలొమోను. ఎంత జ్ఞానవంతుడంటే అతని జ్ఞానాన్ని పరిశోధించడానికి చుట్టుపక్కల దేశపు రాజులు కానివ్వండి, రాణులు కానివ్వండి, పండితులు కానివ్వండి వచ్చేటువంటి వారు. అటువంటి సొలొమోను భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేని చేత నా హృదయము సంతోషపడుతుందో చూద్దాము అని అనుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా సంపాదించుకున్నాడు. భూములు కానివ్వండి, ఇళ్ళను కానివ్వండి, తోటలు కానివ్వండి, దాసి జనాన్ని కానివ్వండి, బంగారాన్ని కానివ్వండి, అన్నిటిని కూడా సంపాదించుకున్నాడు. చివరికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ అన్నిటి వల్ల నేను సంతోషపడతాను అనుకున్నాను, కానీ నేను పడినటువంటి ప్రయాస వీటిని సంపాదించడానికి అంతా కూడా వ్యర్థమే, వీటి వల్ల నాకు సంతోషము లేదు అని అంటాడు. మరి నిజమైనటువంటి సంతోషము, ఆత్మ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, దావీదు భక్తుడు రాస్తున్నటువంటి మాట, నీ సన్నిధిలోనే. అవును ప్రియులారా, దేవుడు ఈ లోకానికి వచ్చింది ప్రతి మానవుని కూడా సమాధానాన్ని ఇవ్వడానికి, సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచడానికి. పాపము చేత కొట్టబడి సమాధానము లేనటువంటి స్థితిలో, తన యొక్క జీవితంలో సంతోషము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి తన యొక్క రక్తం చేత కడిగి శుద్ధిపరచుకొని అతని జీవితానికి సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సన్నిధి మాత్రమే ప్రియులారా. అందుకనే యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. విమోచింపబడిన వారు అనగా పాపము నుంచి విమోచించబడినటువంటి వారు. ఎప్పుడైతే మన జీవితంలో పాపం అనేది ఉంటుందో మన యొక్క జీవితానికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు ప్రియులారా. కానీ ఆ పాపం నుంచి తీసివేసి మానవునికి సమాధానాన్ని ఇవ్వాలనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి సమాధానకర్తగా వచ్చాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట, విమోచించిన వారు సంగీతములతో, నాదములతో ఆయనను స్తుతిస్తూ సియోనుకు వస్తారు, నిత్యమైనటువంటి సంతోషము వారి తలల మీద ఉంటుంది. వారు సంతోషానందము గలవారొగదురు, దుఃఖమును నిట్టూర్పును వారిలో నుంచి తొలగిపోతుంది. అవును, ఎవరైతే విమోచించబడతారో వారికి పాపానికి దాసులు కాదు, కానీ దేవుని యొక్క సమాధానానికి వారు కారకులుగా ఉన్నారు. కాబట్టే వారి యొక్క జీవితంలో దుఃఖము కానీ, వేదన కానీ, నిట్టూర్పు కానీ ఇవేమీ లేకుండా ప్రభువు అన్నిటినీ కూడా వారికి విడుదల దయచేస్తున్నాడు. కాబట్టి సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నావా? సంతోషము లేనటువంటి స్థితిలో మీ జీవితాల్లో ఉన్నారా? ఒకవేళ పైకి నీవు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ వేదనాభరితమైనటువంటి హృదయంతో కనుక నీవు ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలోనే నిత్యమైనటువంటి సంతోషము, సమాధానం ఉన్నది. ఎవరైతే వారి యొక్క పాపములను నా రక్తం చేత విమోచించుకుంటారో వారికి మాత్రమే సంతోషము, సమాధానం. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, అంతా కూడా సంతోషం అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ఎంతమంది అయితే పైకి నవ్వుతూ వారి యొక్క హృదయాల్లో వేదన కలిగినటువంటి స్థితిలో ఉంటారో వారందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నా సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. కాబట్టి ఆయన సన్నిధికి చేరదాం, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని పొందుకొని నిత్యము ప్రభుతో సహవాసం చేద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మానవునికి ఏది కూడా సంతోషాన్ని ఇవ్వలేదు ప్రభువా. నైనా సొలొమోను భక్తుడు ఈ లోకంలో తన యొక్క
హృదయాన్ని సంతుష్టిపరచుకోవడానికి అనేక రకాలైనటువంటి క్రియలు చేశాడు. కానీ ఏది కూడా అతని జీవితంలో సంతోషాన్ని కలుగ చేయలేదు ప్రభా. కానీ మీ సన్నిధి మాత్రమే నిత్యమైనటువంటి సంతోషం కలిగి ఉంటుంది. ఎందుకంటే వారి పాపము నుంచి విమోచించబడతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను, పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుకొని మీరు ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి సంతోషం మేము పొందుకునేట్లు సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.